నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ రెనోవా ఎన్ఏజిఎల్ హాస్పిటల్స్. ఈ కాలంలో మనకి ఉన్న అతిపెద్ద సమస్య మధుమేహం. సో ఈ డయాబెటీస్ అనే వ్యాధి ఎలా వస్తుంది, వచ్చిందాన్ని మనం దాన్ని ట్రీట్మెంట్ ఏ విధంగా చేయొచ్చు, దాన్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. మన ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ అంటారు వరల్డ్. ఎందుకంటే అంతమంది మన దగ్గర డయాబెటీస్తో బాధపడుతున్నారు. ఈ డయాబెటీస్ లో 2 రకాలు ఉంటాయి మేజర్ గా, టైప్ 1 అండ్ టైప్ 2 అని. టైప్ 1 డయాబెటీస్ వచ్చేసి మన బాడీలో ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఉండదు. ఈ ఇన్సులిన్ అనే ఈ హార్మోన్ ఏదైతే ఉంటుందో మన బాడీలో ఉన్న షుగర్స్ ని తగ్గించడానికి దోహదపడుతుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్ అసలు ప్రొడక్షనే అవ్వదో దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాము. ఎప్పుడైతే ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ కరెక్ట్ గా మనకి సరిపోయేంత పని చేయట్లేదు ఆర్ ప్రొడక్షన్ అవ్వట్లేదు అన్నప్పుడు టైప్ 2 డయాబెటీస్ అని అంటారు. సో ఈ డయాబెటీస్ ని మనం ఎలా తగ్గించుకోవచ్చు? సో డయాబెటిక్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి మందులు ఇవ్వడం, ఇంకొకటి మన డైలీ లైఫ్ స్టైల్ని మార్చుకోవడం. సో ఈ లైఫ్ స్టైల్ని మార్చుకోవడం అనే దాంట్లో ఎలా మార్చుకుంటాం? ఇక్కడ మనము 3 ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం ఏ పదార్థాలు తింటున్నాం, మన ఆహారం ఏంటి, మన ఆహారంలో ఎంతవరకు షుగర్ ఉంటుంది, షుగర్ని పెంచే ఆహారం ఉంటుంది అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా ఇంపార్టెంట్గా ఈవినింగ్ 6 గంటల తర్వాత ఏవైనా స్వీట్లు కానివ్వండి, చక్కెరతో చేసిన పదార్థాలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, మనం ఎంతగా అవాయిడ్ చేస్తే అంత మంచిది. అండ్ మనం డైలీ ఒక ఫిక్స్డ్ లైఫ్ స్టైల్లో ఫిక్స్డ్ టైమింగ్స్లో ఫుడ్ తీసుకుంటే అది డెఫినెటివ్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాకుండా షుగర్స్ అనేవి సడన్గా పెరగకుండా దోహదపడుతుంది. అందుకే డాక్టర్స్ అందరు రికమెండ్ చేసేది ఏంటంటే ఎంత ఎర్లీగా అవుతే అంత ఎర్లీగా డిన్నర్ చేసేయమని చెప్తాము. ప్రిఫరబుల్లీ 7:30, 8 కల్లా నైట్ డిన్నర్ చేసేస్తే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద బాడీ. దీంతో పాటు ఇంకా మనం ఏం మార్చుకోవచ్చు మన లైఫ్ స్టైల్లో? మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనం ఎప్పుడు పడుకుంటున్నాము, ఎప్పుడు లేస్తున్నాము, స్లీప్ సైకిల్ అంటాం. మనం ఎంత లేట్గా పడుకొని ఎంత లేట్గా లేస్తే మనకి అంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి అంత ఎక్కువగా షుగర్స్ పెరిగే అవకాశం ఉంటుంది బాడీలో. దానితో పాటు మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తే బాడీలో అంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ అది సరిగ్గా పనిచేయట్లేదు. మనం ఎక్సర్సైజ్ చేస్తే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గి మనకి ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిందో అది బాగా పనిచేస్తుంది. సో మన ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్ మన బాడీకి. సో అట్లీస్ట్ డైలీ ఒక 30 to 40 minutes వాకింగ్ చేయగలిగితే, పువర్ పర్సన్స్ కెన్ వాక్. నీ పెయిన్స్ ఇలా ఉన్న వాళ్ళు సైక్లింగ్ అది చేయొచ్చు. ఆ తర్వాత మెల్లిగా వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటాము, అవి స్లోగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి? 50% ఆఫ్ ద ట్రీట్మెంట్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండి. ఎవరైతే బెటర్గా ఇవన్నీ చేస్తారో వాళ్ళకి త్వరగా షుగర్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ చాలా మందికి ఎవరైతే ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటామో, అంటే షుగర్ కి రావడానికి ముందు ఉండే ఆ స్టేజ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మేజర్ ట్రీట్మెంట్ వచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మాత్రమే. వాళ్ళకి టాబ్లెట్స్ అవి ఏమి ఇవ్వము, ఇవి మార్చుకోండి దీంతో బెటర్ అవుతారని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్ లో 2 రకాలు ఉంటాయి, టాబ్లెట్స్ అండ్ ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది ఎక్కువగా టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్ కి ఇస్తాము. ఎవరికైతే బాడీలో అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది లేదో వాళ్ళకి ఇన్సులిన్ ఇస్తాము. మిగతా వాళ్ళకి టైప్ 2 వాళ్ళకి టాబ్లెట్స్ తో స్టార్ట్ చేస్తాము. అయినా కూడా కంట్రోల్లో లేని వాళ్ళకి ఇన్సులిన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో అందరికీ ఒక చాలా పెద్ద అపోహ ఏంటంటే ఇన్సులిన్ తీసుకుంటే బాడీకి ఏదో అయిపోతుంది, ఏదో ప్రాబ్లం ఉంటుంది. లేదండి, ఇన్సులిన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రగ్. డయాబెటీస్ కి బెస్ట్ మెడిసిన్ ఏదంటే ఇన్సులిన్. మీ డాక్టర్ మీకు ఇన్సులిన్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అంటే అది మీకు డెఫినెట్లీ అవసరం అన్నప్పుడే చేస్తారు. సో ఇన్సులిన్ గురించి టెన్షన్ పడకండి. ఇన్ కేస్ మీ డాక్టర్ మీకు ఒకవేళ అడ్వైస్ చేస్తే డెఫినెటివ్గా గో హెడ్ విత్ ఇన్సులిన్.